శుభోదయం. అభిమానులకు ఒక ముఖ్యమైన గమనిక. మనం ఇప్పటి వరకు ఊరికే అనే కథను 4 భాగాల వరకు చెప్పుకున్నాం కదా. ఇక 5వ భాగము చెప్పుకోబోయే ముందు ఈ కథను గురించిన కొన్ని ముఖ్యమైన విశేషాలు మనం తెలుసుకోవాలి. అందులో మొదటిది, ఈ ఊరికే కథను రచించి మనకు అందిస్తున్న వారు శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి బ్రహ్మశ్రీ ఆచార్య రాణి సదాశివమూర్తి గారు. ఇక మనం చెప్పుకునే ఈ కథ పేరు ఊరికే కదా. ఊరికే అనే పేరు ప్రారంభంలో చాలా సాధారణ పేరులాగా అనిపించినా జరుగుతున్న కథాగమనాన్ని అనుసరించి ఉన్నతమైన అర్థాలతో చాలా సార్థకమైన పేరుగా ఉంటుంది. ఈ కథాకథనంలో ప్రధానంగా ఆధ్యాత్మికత, గురుత్వం, శక్తులు, సంప్రదాయాలు, అగ్నితత్వ, వాయుతత్వ, ఆకాశతత్వ సంప్రదాయాలు మొదలైనవి ప్రధానాంశముగా కథ చెప్పబడుతుంది. ఇక ఇప్పుడు ఊరికే కథ 5వ భాగం చెప్పుకుందాము. మారుతి మహారాజ్ వజ్రాసన స్థితిలో పర్జన్య శక్తిని జాగృతపరచడంతో ఆయన దృష్టి వజ్రాయుధమైంది. విశాలాంబరంలో ఎక్కడెక్కడో ఉన్న ప్రళయకాల మేఘాలు కూడా ఒక్కచోటికి చేరుకున్నాయి. ఆకాశమంతా చీకట్లు కమ్ముకున్నాయి. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. ఆ వాతావరణం భయానికి కూడా భయాన్ని పుట్టిస్తున్నది. ఈ అపూర్వ దృశ్యం ఒక్కసారి జ్వాలానాథుని మనస్సులో కంపాన్ని పుట్టించింది. వెంటనే తేరుకున్నాడు. దీనికి ప్రతిగా తాను కూడా వజ్రాసనం వేసి ముఖం విప్పారించి నోరు పూర్తిగా తెరిచాడు. కళ్ళు, ముక్కు పూర్తిగా తెరిచాడు. కండ్లను నాసాగ్రం మీద కేంద్రీకరించాడు. పూర్తిగా శ్వాసను ఆపేశాడు. నాలుకను గట్టిగా కొండనాలుకకు తాకేలాగా లోపలికి లాగాడు. 2 అరచేతుల్ని మోకాళ్ల మధ్యన లోపలి వైపుకు ఉంచి నేలకు ఆంచాడు. ఛాతీ, మెడ ముందుకు ఉంచాడు. వాటిని చేతుల మీద నిలబెట్టి శిరస్సు ఎత్తి నాలుక చాచి శ్వాసను లోనికి నింపుకొని వేగంగా వదులుతూ సింహం వలె గర్జించడం మొదలుపెట్టాడు. క్రమంగా జ్వాలానాథునిలో మార్పు మొదలైంది. అతను క్రమంగా సింహంగా మారిపోయాడు. ఆ సింహం కూడా జ్వాలాసింహంగా మారింది. దశదిక్కులలో ఊహించలేనంత వేగంతో సంచరిస్తున్నది. చిన్న చిన్న మేఘాలన్నీ తునకలైపోతున్నాయి. వెంటనే మారుతి మహారాజ్ సూచన చేసేసరికి ఆయన కోరిక మేరకు 10 దిక్కుల నుంచి జలతత్వ ఉపాసకులైన గాంగేయ సాధకులు తమ గురువైన గంగానందుని నేతృత్వంలో జ్వాలాసింహాన్ని కమ్మేశారు. ఆకాశం బ్రద్దలైనట్లు జలధారలు ఆ జ్వాలాసింహాన్ని తడిపి ముద్ద చేశాయి. జ్వాలానాథుడు గడ్డకట్టే స్థితికి చేరుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి అదృశ్యమై దగ్గరే ఉన్న గుహలోకి చేరుకున్నాడు. గుహలో కూర్చుని పర్వతధారణ చేసి తాను అచంచలమైన పర్వతమే అయ్యాడు. దిక్కులు పిక్కటిల్లేలాగా గర్జనలు, వికటాటహాసాలు చేస్తున్నాడు. వెంటనే మారుతి మహారాజ్ ఇంద్రప్రార్థన చేసి వజ్రాయుధ ధారణ చేశారు. ఇక పర్వతాకృతిని పొందిన జ్వాలానాథుని తన తీవ్ర వజ్రఘాతాలతో బాధించడం మొదలుపెట్టారు. దేహం హూనం అయిపోయింది. తట్టుకోలేక జ్వాలానాథుడు పారిపోవాలని చూశాడు. కానీ అప్పటికే గంగానందుని నేతృత్వంలో గాంగేయ సాధకులందరూ సర్వదిగ్బంధనం చేశారు. మారుతి మహారాజ్ అతని దగ్గరకు వచ్చి, జ్వాలానాథ, ఇప్పటికైనా అహంకారాన్ని విడిచిపెట్టు. అంతేకాదు, ఏకాంబరం విషయంలోనూ నువ్వు ప్రవేశించకు. నాకు తెలుసు, ఏకాంబరం పలుకుబడితో నువ్వు నీ వ్యక్తిగత లౌకిక ప్రయోజనాలను సాధించుకోవాలనుకుంటున్నావు. నీలాంటి ఉత్తమ సాధకునికి ఇది తగినది కాదు. యోగ సాధనలో ఉన్నవారికి లౌకిక వాంఛలు తగినవి కాదు. వాటి వల్ల సాధకుడు యోగభ్రష్టుడవుతాడు. ఏకాంబరం కూడా మన సమాజాన్ని చూడగలుగుతున్నాడంటే అతడు అంబరేశ పారంపరికుడు. అదిగో అంబర సంప్రదాయ సాధకులు ఇటే వస్తున్నారు. నేను ఏకాంబర విషయంలో ఒక ప్రత్యేకమైన పని మీద ఇక్కడికి వచ్చాను అని చెప్పారు. ఇంతలో అంబర సంప్రదాయ సాధకులు వీరి వైపు వస్తున్నారు.